దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అసాధారణ క్రైస్తవుడు. ప్రియులారా, తన మీద మనస్సంతా నిలుపుకుని తన మాటల్ని నమ్మకముతో అనుసరించే స్త్రీ పురుషుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆత్మల ద్వారా గొప్ప పనులు చేయాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది. ప్రియులారా, నిజముగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవునికే ఇంకా ఈ ఛాన్స్ రాలేదు. ఇంతకుముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణముగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, తనను తాను పూర్తిగా తగ్గించుకుని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కొరకు, దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పునికి పుచ్చుకునే వారి కొరకు ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకుని తన ద్వారా ఏ ఆటంకము లేకుండా సాహస కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తుల కొరకు ఆయన వెతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, మహిమ తనకు కూడా చెందాలని పేచీ పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీ లేదు. తన 90వ పుట్టినరోజున సువార్తికుల పాస్టర్ల కాన్ఫరెన్స్లో జార్జ్ ముల్లర్ తన గురించి ఏమన్నాడంటే, నేను నవంబర్ 1825లో మారు మనస్సు పొందాను, కానీ 4 సంవత్సరాల తర్వాత మాత్రమే, అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరువు, ప్రతిష్టల గురించి తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజుపోయింది. దేవుడు కేవలం దేవుడే నాకు సమస్తమయ్యాడు. నాకు కావలసినదంతా ఆయనలోనే దొరికింది. మరింకేది నేను కోరుకోలేదు. దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది. నన్ను పరమానందభరితుడుగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. నా ప్రియులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పచెప్పారా? లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తం లేకుండా మీ మనస్సులో ఇంకా ఉన్నాయా? నేను అంతకుముందు కొంతమట్టుకు బైబిల్ చదివేవాడిని, కానీ ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టముగా చదివేవాడిని. కానీ తరువాత కాలంలో ఆయన తన గురించి చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరము కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూచేదాకా సంతృప్తిపడి ఊరుకోకూడదు అన్నాడు. దేవుని బిడ్డలారా, మనలను అసాధారణమైన క్రైస్తవునిగా చేసేటువంటి వాడు దేవుడు. కనుక మనలను అసాధారణమైన క్రైస్తవునిగా చేయమని దేవుని ప్రార్థిద్దాం. ప్రత్యేకింపబడిన క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.
ఆమె. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు. మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు, నీ కొందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. ఈ ప్రాతకాలపు ఆరాధనలో, ధ్యానములో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి ఉద్దేశాలు మీరు సఫలపరచండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. ఆత్మీయ జీవితములు ఇంకను వర్ధిల్ల చేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ప్రభు, ఈ దినదీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచమని, మీరే తోడై ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.